టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరిట పార్టీ రూపొందించిన కార్యక్రమాన్ని ఆమె ఈ జిల్లా నుంచి చేపట్టబోతున్నారు. దానికోసం తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో 3 రోజులు పర్యటన ఖరారైంది. ఈ 3 రోజులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. నేడు చంద్రగిరిలో జరిగే సమావేశంలో పాల్గొనున్న భువనేశ్వరి రేపు తిరుపతి, ఎల్లుండి శ్రీకాళహస్తిలోనూ పర్యటిస్తారు. అయితే ఇప్పటికే ఆమె నిన్న తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లి వెళ్లారు. తొలుత గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు, ఇంటి దైవం నాగాలమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం అత్తమామలు నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మను సమాధులను సందర్శించి అక్కడ కూడా పూజలు జరిపి నివాళులర్పించారు. తొలిసారి తన భర్త చంద్రబాబు లేకుండా తిరుమలకు వెళ్లాను అన్న నారా భువనేశ్వరి ఓసారి ఒంటరిగా నారావారిపల్లి వెళ్లానని, ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించింది అన్నారు. ఆ 7 కొండలవాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుంది అని తాను నమ్ముతున్నానని భువనేశ్వరి తెలియజేశారు. అందులో భాగంగా చంద్రగిరిలో నేడు తొలి అడుగు వేస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించారు. ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. గట్టిగా 160 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇందులో ఒక్కరోజు కూడా వృధా చేయకుండా టీడీపీ, జనసేన నేతలు, శ్రేణులు కలిసికట్టుగా ఇంటింటి ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. 160 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మహానాడులో ప్రకటించిన 6 హామీలకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన 4 వాగ్దానాలను కలిపి వచ్చే నెల 1న మినీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ఈ 2 పార్టీల ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పొత్తు ప్రకటన తర్వాత 2 పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడానికి నిర్ణయించిన తొలి కార్యక్రమం ఇదే. సహృద్భావ వాతావరణంలో అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరస్పరం ఆయా పార్టీల నేతలను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు ఏకాంతంగా 20 నిమిషాలు చర్చించుకున్నారు. తర్వాత జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటనకు కేవలం 3 రోజుల ముందు రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై సెగలు పుడుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా గత్యంతరం లేని స్థితిలో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25,000 ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేసిన ప్రకటన ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో అవకతవకలు ఇప్పుడు ఇటు ఎన్నికల కమిషన్ కు, ఇటు అధికార పార్టీకి గుదిబండలా మారాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరు ఫామ్ 7 పేరిట వందలాది దరఖాస్తులు రావడం, దీనిపై అక్కడి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ బాపట్ల జాయింట్ కలెక్టర్తో విచారణ చేయించగా నకిలీ ఫామ్ 7 ఫారాలు పెట్టి టీడీపీ ఓట్లు తొలగించాలని ప్రయత్నించిన 13 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. పర్చూరు ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు ఈసీని అప్రమత్తం చేయడంతో పాటు తీసుకున్న చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హైకోర్టులో రిట్ కూడా వేయడంతో ఈసీ మరింత దూకుడు పెంచింది. దీంతో ఏకంగా గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు రంగంలోకి దిగి సమగ్ర విచారణ చేసి చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. ఐజీ ఈ నెల 21న బాపట్ల ఎస్పీ కార్యాలయానికి వచ్చి రహస్య విచారణ చేపట్టగా అదే రోజు ఓ సీఐ, 3 ఎస్ఐలను వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. తాజాగా వారిపై సస్పెన్షన్ వేటు విధిస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా భారత శిక్షా స్మృతి అమల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ పీనల్ కోడ్ జేపీసీ అమలవుతోంది. పోలీస్ శాఖను చేతిలో పెట్టుకుని తమకు నచ్చని వారిపై తీవ్ర వేధింపులకు పాల్పడడం జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆన్వాయితీగా మారింది. తన రాజకీయ ప్రత్యర్థుల్లో ఎవరు ఏ నేరం చేశారో సీఎం జగనే చెబుతున్నారు. వారికి ఏ శిక్ష విధించాలో కూడా ఆయనే నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా టీడీపీలోని కొందరు నేతలను లక్ష్యంగా చేసుకుని అడ్డగోలుగా కేసులు మోపి జైలు పాలు చేస్తున్నారు. చివరకు నిరసన గళం వినిపించే సొంత ఎంపీలపైన వదలడం లేదు. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుపై లాకప్లో ఏకంగా 3rd డిగ్రీ ప్రయోగించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోర్టులు కన్నెర చేసినా లెక్క చేయకుండా రాజకీయ బాస్ ఆదించడమే తడువుగా కొందరు పోలీసు అధికారులు కస్టడీ హింసను
కొనసాగిస్తుండడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు మోపి జైలుకు పంపడంతో జగన్ పీనల్ కోడ్ మరోసారి చర్చనీయాంశం చేసింది. గతంలో తనను ఇబ్బంది పెట్టారనో, ఇప్పుడు తన తప్పులను గట్టిగా విమర్శిస్తున్నారనో, జగన్ కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారిపై కేసులు మోపి వేధిస్తున్నారు అన్న విమర్శలు గత 4.5 ఏళ్లుగా వెల్లువెత్తుతున్నాయి. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అప్పగించారు. అయితే ఈ పరీక్షలను నిర్వహించాలి అంటే ముందుగా నగదు తమ ఖాతాలో జమ చేయాలని ఏపీఎస్సీ నిబంధన విధించింది. ఈ మేరకు లెక్కలతో సహా ఉన్నత విద్యా మండలికి లేఖ రాసింది. సాధారణంగా ఏపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలను ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆయా శాఖల్లో పోస్టులు భర్తీ చేసినందుకు ఆ శాఖలు నగదు ఇవ్వదు. కానీ యూనివర్సిటీలో పోస్టులను వర్సిటీలే భర్తీ చేసుకుంటున్నాయి. ఏటా నిర్వహించే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ లాంటి అనేక సెట్లు యూనివర్సిటీలే నిర్వహిస్తున్నాయి. దీంతో ఏపీఎస్సీతో అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు యూనివర్సిటీలతో కాకుండా ఏపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను ఇటీవల ఏపీఎస్సీతో ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం నగదు ఇవ్వాలని ఏపీఎస్సీ కోరుతోంది. అయితే ముందు పరీక్షలు నిర్వహించి ఎంతమంది రాశారో అంతమందికి తర్వాత నగదు అడగొచ్చు కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 35,000 మంది కంటే తక్కువ మంది పరీక్షలు రాస్తే నిధుల వ్యత్యాసంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్సీ తన లేఖలో పేర్కొంది. కోడికత్తి కేసు నమోదై నేటితో సరిగ్గా 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీనివాసరావుకు ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. నాటి ఘటనపై కేసు పెట్టిన వైసీపీ అధినేత ప్రస్తుత సీఎం జగన్ ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబర్ 25న శ్రీనివాసరావు జగన్ పై కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసింది. ఇది చిన్న గాయమేనంటూ జగన్ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడి ఆసుపత్రిలో చేరారు. ఇదిలా ఉంటే ఈ కేసును వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంది. టీడీపీ నాయకులే జగన్ ను హత్య చేయడానికి శ్రీనివాసరావును పావుగా వాడుకున్నారని ప్రచారం చేసింది. వాస్తవానికి జగన్ ను సీఎంగా చూడాలనే ఆలోచనతోనే తాను ఈ దాడికి పాల్పడినట్లు, దీని ద్వారా జగన్ కు సానుభూతి వస్తుందని భావించినట్లు నిందితుడు శ్రీనివాసరావు అప్పట్లో చెప్పారు. అనుకున్నట్లుగానే జగన్ సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు. అయితే శ్రీనివాసరావును విడిచిపెట్టలేదు. అప్పటి నుంచి జైల్లోనే ఉంచారు. చివరకు ఈ కేసు విచారణ ఎన్ఐఏ చేపట్టింది. కేసు విచారణ విశాఖపట్నానికి మార్చారు. ఇక్కడి కోర్టుకు జగన్ రావడం లేదు. శ్రీనివాస్ అనేకసార్లు బెయిల్ పిటిషన్ వేశారు. కానీ ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. కేవలం గాయం మాత్రమే అయిన కేసులో శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వకపోవడంపై విదేశం ఐక్యవేదిక ఆవేదన వ్యక్తం చేసింది. దళితుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపుతోంది అని వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మంగళవారం విమర్శించారు. ఇప్పటికైనా జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా చూడాలని ఆయన కోరారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని జగన్ సర్కార్ మరోసారి రైతన్నలను దగా చేస్తోంది. ఈ ఏడాది కూడా అరకొరగానే ధాన్యం సేకరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరి దిగుబడి దాదాపు 85 లక్షల టన్నులు ఉండగా గత ఏడాది మాదిరిగానే ఈ ఖరీఫ్ సీజన్లో కూడా 37 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించాలని నిర్ణయించింది. దీంతో రైతులు మిగిలిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇప్పటికే వరి కోతలు అక్కడక్కడ ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రజా పంపిణీ అవసరాల కోసం మరో వారం 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు పౌర సరఫరాల సంస్థ సన్నద్ధమైంది. ఆ 37 లక్షల టన్నుల ధాన్యాన్నైనా పూర్తిగా కొనుగోలు చేస్తారా అంటే అనుమానమే అని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రతి సీజన్లో కనీసం సగం ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేస్తుంది అని చెప్తున్నారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో ఇప్పటి నుంచే వైసీపీ ప్రలోభాలు మొదలయ్యాయి. దసరా పండుగకు వైసీపీ నేతలు తాయిలాలు పంచారు. వైసీపీ విశాఖ దక్షిణ మండల అధ్యక్షులు దొడ్డిబాబు ఆనంద్ ఆధ్వర్యంలో ప్రజలకు కోడి మందు బాటిల్ పంపిణీ చేశారు. 31వ వార్డులో కిక్కిచ్చే కానుకల కోసం స్థానికులు క్యూ కట్టారు. ఇక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫ్లెక్సీ పెట్టి మరీ తాయిలాల పంపిణీ చేశారు. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నా ఇలాంటి తాయిలాలు ఇచ్చి జనాలను మచ్చిక చేసుకునేందుకు వైసీపీ నేతలు ఇలాంటి పనులు చేస్తున్నారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన దసరా ఉత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ పాల్గొని సందడి చేశారు. దసరాను పురస్కరించుకొని అనకాపల్లి శతకం పట్టం కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో అనకాపల్లి పట్టణ వీధుల్లో తిరిగారు. ఇక ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చెరుగడలు, పండ్లతో తయారు చేసిన
దండలు సోనూ సూద్ కి స్వాగతం పలికారు. సోనూ సూద్ రాకను పురస్కరించుకుని అనకాపల్లి పట్టణంలో పలు వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నటుడు సోనూ సూద్ ని ప్రత్యక్షంగా చూసేందుకు జనం ఎగబడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరులోని అరికెర గ్రామస్తులు రోడ్డెక్కారు. గత 20 రోజుల నుంచి తమకు తాగునీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఆలూరులోని సంబంధిత కార్యాలయానికి ఖాళీ బిందెలతో వెళ్లారు. అయితే కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో గ్రామ వైసీపీ సర్పంచ్తో సహా NH 167 రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. దసరా రోజు కూడా తాగునీరు కోసం గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడ్డారని సర్పంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. మంత్రి గుమ్మనూరు జయరాం తన నియోజకవర్గంలో గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చలేకపోతున్నారు అని గ్రామస్తులు అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం మోహరిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణకు 2వ విడత కేంద్ర బలగాలను కేటాయించారు. 100 కంపెనీల నుంచి 20,000 మందితో కేంద్ర హోంశాఖ భద్రతను కేటాయించింది. ఒక్కో టీంలో 60 నుంచి 80 మంది సిబ్బంది నియమించారు. అస్సాం రైఫిల్స్, BSF, CISF, CRPF, ఇండో బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇప్పటికే తెలంగాణకు చేరుకున్నాయి. రాష్ట్రానికి వస్తున్న కేంద్ర బలగాలు సమస్యాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్వయంగా పోలింగ్ బూత్లను ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యల్లో పాల్గొంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా భద్రతా చర్యల్లో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాలు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భద్రతాపరమైన చర్యలతో పాటు అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా కీలకమైన ప్రాంతాల్లో తనిఖీల్లో పాల్గొంటున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిర్వహణపైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది. నువ్వా నేనా అన్నట్లు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అవలంబించిన వ్యూహాన్ని ఇప్పుడు శాసనసభ ఎన్నికలకు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆ వ్యూహంతోనే విజయ తీరాలను చేరాలని భావిస్తోంది. గతంలో మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్ గా భావించి ప్రధాన పార్టీలు సర్వశక్తులు దారపోసాయి. అప్పట్లో బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహం చివరికి ఆ పార్టీని గెలిపించింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ఈ వ్యూహం మరింత పదును తేలనుంది అని సమాచారం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి చేరిన వారితో కలిసి అసెంబ్లీలో ఆ పార్టీ బలం 103కు చేరింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సర్వేల్లో అధికంగా బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయి అని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తగ్గే స్థానాలను వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలి అన్నది ఆ పార్టీ అంతర్గత లక్ష్యంగా ఉందని సమాచారం. సర్వేలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, ఏ స్థానాల్లో జయాపజయాలు ఎలా ఉన్నాయి అన్న అంశంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. ఏ జిల్లాలో తమ పరిస్థితి మెరుగ్గా ఉంది, ఏ జిల్లాలో సీట్లు తగ్గనున్నాయి అని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు పట్టున్న జిల్లాలో ప్రచారాన్ని, ఎన్నికల మేనేజ్మెంట్ను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ తరపున ప్రచార బాధ్యతను కూడా పూర్తిగా ఆయన భుజాన వేసుకున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్ మరోసారి నవంబర్ 1 నుంచి వారం పాటు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెల 18న బస్సు యాత్రను ప్రారంభించడంతో పాటు ఆ యాత్రను తానే స్వయంగా నేతృత్వం వహించిన రాహుల్ గాంధీ పార్టీ కొంత బలహీనంగా ఉందని భావిస్తున్న జిల్లాలో పర్యటించారు. దీంతో ఆ పార్టీ నేతలు కూడా ఊహించని స్థాయిలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీంతో ఈ నెల 28 నుంచి పునః ప్రారంభం కానున్న యాత్రలోనూ రాహుల్ ను భాగస్వామిని చేయాలని అధిష్టానం భావించింది. అయితే మలి విడత అభ్యర్థుల జాబితాపై ఇంకా స్పష్టత రాకపోవడం, ఇతర కారణాల వల్ల రాహుల్ పర్యటన నవంబర్ 1కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆ రోజు నుంచి వారం పాటు రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొని శ్రేణులు ఉత్సాహాన్ని నింపనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక రాహుల్ గాంధీతో కలిసి బస్సు యాత్రను ప్రారంభించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం మరోమారు ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఈ నెల 31న కొల్లాపూర్లో ప్రజాభేరి పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ సభ తర్వాత ఆమె కూడా ఓ 2 రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మలి జాబితా ఆలస్యమయ్యేటట్లు కనబడుతోంది. గెలిచే బలమైన అభ్యర్థులే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా అలాంటి నేతల కోసం జల్లెడ పడుతున్నారు. 52 మందితో ప్రకటించిన తొలి జాబితాపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమైన నేపథ్యంలో అధినాయకత్వం రెండో జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలి జాబితాతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు అన్న సందేశం ఢిల్లీ వరకు వెళ్లింది. పార్టీలో అభ్యర్థులకు కరువే లేదంటూ పదే
ప్రకటించిన అధినాయకత్వం ఇప్పుడు పార్టీని విజయ తీరానికి తీసుకువెళ్లే నేతలు ఎవరు అనే ఒకే ఒక అంశంపై దృష్టి సారించడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో బీసీ కార్డునే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ తొలి జాబితాలో ఆ సామాజిక వర్గం నుంచి ఏకంగా 17 మందికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితాలోనూ అలాంటి ప్రాధాన్యమే ఇస్తారు అని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు కె లక్ష్మణ్, విజయశాంతి, జీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, రామచంద్రరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ తదితరుల పేర్లు కనిపించకపోవడం చర్చకు దారితీసింది. వీరిలో కొందరు పార్టీ మారతారు అని ప్రచారం జరుగుతోంది. రెండో జాబితా వెలువడేలోగా కమలానికి ఎంతమంది కట్టీఫ్ చెప్తారు అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఇస్తారు అనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అరాచక పాలన అంతమొందించాలి అన్న లక్ష్యంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలన చేసిన వాళ్ళు ఒక్కసారి మాత్రమే అధికారం చూస్తారు అని అన్నారు. మేడిగడ్డ గురించి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆనాడే హెచ్చరించారు అన్న ఆయన మేడిపండు చందంగా మేడిగడ్డ తయారైంది అని తుమ్మల విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చర్మగీతం పాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బట్టి విక్రమార్క ప్రజా సంపదను దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని వదిలించుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రజల కలలు నిజం చేసేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది అని భట్టి తెలియజేశారు. కేసీఆర్ పై నామినేషన్లు వేస్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ప్రకటించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో రైతులు పలు అంశాలపై చర్చించారు. తమ భూములను కాపాడుకునేందుకు ఎంతకైనా వెళ్తామని రైతులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పిన తర్వాతే కేసీఆర్ కామారెడ్డికి రావాలన్నారు. గవర్నర్ ద్వారా మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతి గ్రామం నుంచి 15 చొప్పున కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం దాతాపూర్ సర్పంచ్ బలవంత్ రెడ్డి తమ్ముడు దత్తాత్రేయ రెడ్డి నవాబుపేట పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపై దాడి చేసి బీభత్సాన్ని సృష్టించారు. జమ్మి ఉత్సవంలో బలవంత్ రెడ్డి గ్రామానికి చెందిన బాలరెడ్డి, మహేందర్ రెడ్డిల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంత్ రెడ్డి వర్గీయులు బెదిరించడంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు అదే గ్రామానికి చెందిన లాలు, మహేందర్ రెడ్డిని తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న బలవంత్ రెడ్డి తన అనుచరులు తమ్ముడు దత్తాత్రేయ రెడ్డిని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. బాలరెడ్డికి మద్దతుగా వచ్చిన లాలు, మహేందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లోనే దాడి చేసి హంగామా సృష్టించారు. తమపై ఎస్ఐ కొట్టడమే కాకుండా దాడి వీడియోలను సైతం డిలీట్ చేశారని బాధితులు వాపోతున్నారు. బలవంత్ రెడ్డితో పాటు అతనికి వత్తాసు పలికిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెరలో రాజవంశీయులు గుర్రపు స్వారీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విజయదశమి సందర్భంగా అలనాటి రాజవంశానికి చెందిన పెద్ద నగిరికి, చిన్న నగిరి, వేమన నగిరీలకు చెందిన 3 కుటుంబాలు తమ పూర్వీకులు నిర్మించిన బొజ్జ నాయనపేటలోని భోగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 3 కిలోమీటర్ల వరకు గుర్రపు స్వారీ నిర్వహిస్తారు. ముందుగా మద్దికేరకు చేరుకున్న వారిని విజయం సాధించినట్లుగా ప్రకటిస్తారు. యాదవరాజు వంశీకులు గుర్రపు స్వారీలు చేస్తారు. ఈ వేడుకను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తారు. యాదవరాజుల గుర్రపు పోటీలు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల కోసం రాజవంశీకులు నెల రోజుల ముందు నుంచే సిద్ధమవుతారు. గుర్రాలపై స్వారీ చేసేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గుర్రాలను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా గుర్రాలకు శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. రామ్లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొని రావణుని దిష్టిబొమ్మను దహనం చేశారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా విజయదశమి రోజు రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాముడు ఇవాళే రావణుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఆ నమ్మకంతో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణ దహన కార్యక్రమం సందర్భంగా రామ్లీలా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రామ్లీలా మైదానం జన సంద్రోహంగా మారింది. మరోచోట రావణ దహన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు. మైసూరులో దసరా సంబరాలు అంబరాని అంటే ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. విజయదశమి రోజున నిర్వహించిన జంబూ సవారీ కనువిందు చేసింది. వడయార్ వంశీయులు కర్ణాటక సర్కార్ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 5 కిలోమీటర్ల దూరంలో 14 ఏనుగులతో చేపట్టిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైసూరు దసరా ఉత్సవాలను పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. రాజభవనంలో రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త, చమరాజు
వడియార్ ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మండపంలో ఆయుధ పూజ చేశారు. తర్వాత భువనేశ్వరి ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. అనంతరం జంబూ సవారీని నిర్వహించారు. మైసూరు దసరా ఉత్సవంలో వివిధ రాష్ట్రాల కళాకారులు కళారూపాలను ప్రదర్శించారు. రాజవంశీయుడు వడియార్తో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం 750 కిలోల బరువున్న బంగారు అంబారీ ద్వారా అమ్మవారిని పూరవీధుల్లో ఊరేగించారు. మైసూరులో 5 కిలోమీటర్ల దూరంలో జంబూ సవారీ కొనసాగింది. అభిమన్య అనే ఏనుగుతో సవారీని ముందుకు నడిపించారు. ఊరేగింపులో అభిమన్యుతో పాటు మరో 13 ఏనుగులు పాల్గొన్నాయి. ఊరేగింపును లక్షలాది మంది తిలకించారు. అందుకోసం 6,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎగుడు దిగుడులు లేని నున్నటి హైవే 120 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతున్న వాహనాలు, కానీ దట్టంగా కమ్ముకున్న మంచు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెలరేగిన కారు చిచ్చు కారణంగా కమ్ముకున్న పొగ వల్ల ఒక వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఆ రెండింటి వెనుక వచ్చిన మరో వాహనం వాటిని ఢీకొట్టింది. అలా ఒకదాని తర్వాత ఒకటిగా 158 వాహనాలు గుద్దుకున్నాయి. ఈ తాకిడికి కొన్ని కార్లలో మంటలు చెలరేగి 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా గాయాలయ్యాయి. అమెరికాలోని లౌసియానా రాష్ట్రం న్యూ ఆర్లిన్స్ హైవేపై జరిగిన ఈ ఘోరంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.